చింతలాయపల్లి విజన్స్ కూడా అట్లాగే మన రెండో టీంని మనం జేసీ సర్టిఫికేట్ కనిపిస్తున్నాము. సాయి లెవెల్ పెద్దవడుగురు DHS యూత్ ఎవరన్నా కానీ ఎటువంటి చిన్న ఇష్యూ జరిగినా కానీ ఎమ్మెల్యే గారు చెప్పుకున్నారు వాళ్ళ టీం మట్టు డిస్క్వాలిఫై అవుతుంది. అంపైర్ దే డిసిజన్ ఫైనల్. బయట నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేది అవన్నీ చేయకూడదు. ఇది ఎవరి టీం అయినా మన లేదు తన లేదు. దయచేసి ఇది మటుకు ఆలోచించుకొని ఇది మనం ఫ్రెండ్లీగా ఆయన మనకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇది నిర్వహిస్తున్నాం. దీనికోసం మనం రాసుకున్నాం. మనం 18 టీములు అంటే పల్లె నుంచి 18 టౌన్ నుంచి 18 అంటే జాగ్రత్తగా ఎందుకు ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుందంటే మనం ఎవ్రీ టైం పెడతానే కూడా సెలెక్టెడ్ అభ్యర్థి మీరు బాధతో ఆర్గ్యూ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ జరిగిన టోర్నమెంట్ కూడా ఎటువంటి గొడవలు జరగకుండా ఉండాలని ఇన్నిసార్లు చెప్తున్నాము. దయచేసి ఎమ్మెల్యే గారు ఎవరి కోసమో అవన్నీ చేయట్లేదు కదా. అందరూ ఒకటే, మనకు అందరూ తమ కుటుంబం లాగా అందరినీ ఒక దగ్గరికి తెచ్చి పల్లెలు టౌన్ పల్లెలు వీళ్ళంతా మెరిసే ఆడాలని చెప్పి అందరూ ఒక గొప్ప క్రీడా వాతావరణం చూడాలని చెప్పి చాలా ఆలోచనతో ఇంత పెద్ద టోర్నమెంట్ ఇంత ఖర్చుతో నిర్వహిస్తున్నారు. మనం దాన్ని అంతే మర్యాదతో అందరూ రెస్పెక్ట్ ఇచ్చి ఆ టోర్నమెంట్ కి సక్సెస్ఫుల్ గా మనం అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసి క్రికెట్ ఆడాలని చెప్పి మరొకసారి చేసి క్రికెట్ టోర్నమెంట్ తరఫున మరొకసారి తెలియజేస్తారు. థ్యాంక్ యూ. బ్యాట్ మెజర్మెంట్ ఒక స్కేల్ అనేది మా దగ్గర వచ్చింది. మీకు ఇంప్రెస్ చూపించాలనేది ఏం లేదు. డే 1 అంటే ఫస్ట్ మ్యాచ్ 6వ తేదీ ఉదయం 7:30 జరగబోయే మ్యాచ్ నుంచి అంపైర్ దగ్గర మెజర్మెంట్ స్కేల్ అనేది ఉంటుంది. అంపైర్ ఆ మెజర్మెంట్ స్కేల్ తో బ్యాట్ చెక్ చేసిన తర్వాత అది క్వాలిఫై అయితేనే ఆ బ్యాట్ అలో చేయబడుతుంది. లేకపోతే ఎటువంటి ఆప్షన్ లేకుండా దాన్ని క్యాన్సిల్ చేస్తారు. మీకు ఆల్రెడీ మేము మెన్షన్ చేసినట్లు ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారమే ఈ బ్యాట్ అనేది మనం నిర్ణయించినాము. దట్టు ఆ స్కేల్ కూడా తెప్పించినాము. అంపైర్ దగ్గర ఉంటుంది. మీరు ఎవరికి కావాలన్నా, మీరు ఎవరి మీద డౌట్ ఉన్నా, మీకు ఎవరికి కావాలన్నా మేము ఆటోమేటిక్ అంపైర్ చెక్ చేస్తారు. దయచేసి దాన్ని గమనించి దానికి సహకరించండి. అంపైర్ దగ్గర మెజర్మెంట్ స్కేల్ ఉంటుంది. థ్యాంక్ యూ.